పెద్ద సినిమా వచ్చినప్పుడు యూఎస్లో కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ 5,000 పెడతారు, 10,000 పెడతారు, ఉమ్, 50,000 పెట్టి ఎందుకు కొంటాడు? దేవరా వచ్చి 2 ఏళ్ళు దాటిపోయినా కూడా ఇంకా స్టిల్ దాని మీద ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది ఏంటంటే. దేవరా విషయంలో మాత్రం ఉమ్, నేను ఎప్పటికైనా చెప్పేది ఒకటే, ఉమ్, అసలు డిస్కషన్ పెట్టద్దు దేవుడు. ఉమ్. ఇప్పుడు ఓటీటీ అనేది బాగా పడిపోయింది అనేది బాగా వినిపిస్తుంది. అంటే 300 కోట్లు పెట్టుకునే వాళ్ళు 100 కోట్లకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఏంటంటే ఇంతకు ముందే వచ్చే లెక్కలేం లేవు, పోయే లెక్కలు ఎక్కువ ఉన్నాయి. వారణాసికి 600 కోట్లు కడిగితే 900 కోట్లు చెప్పారని ఇవన్నీ అన్నారు. అదే అప్పట్లో అంటే ఫ్యాన్సీ నెంబర్లు ఇచ్చి కొన్నారు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అన్నారు. మేజర్గా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద దరిద్రం అదే. ఎవడు తిట్టుకున్నా పర్లేదు కానీ. హై హెలివర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ, నేను తారక్. సినిమా అనగానే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. అయితే సినిమా గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో నెంబర్స్, పోస్టర్స్ మీద వేస్తున్న నెంబర్స్, లేకపోతే ఒరిజినల్ అంటున్నారు, గ్రాస్ అంటున్నారు, నెట్ అంటున్నారు, ఇవి రెవెన్యూ షేర్స్, వీటి గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కానీ బట్ తెలిసే సోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో A to Z ఆఫ్ సినిమా బిజినెస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో దాని గురించి మనకి చెప్పడానికి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలిని మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో ధీరజ్ గారు. హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సినిమా బిజినెస్ అంటే అందరికి ఇంట్రెస్టే. పోస్టర్స్ మీద నెంబర్లు వేసే వరకు పెద్దగా వాటి గురించి ఎవరికి నాలెడ్జ్ ఉండే కాదు. వేసిన తర్వాత కూడా అంటే ఏవి నిజం ఏవి అబద్ధం అని అవి పక్కన పెట్టేస్తే ఏంటంటే ఈ నెట్ అంటున్నారు, షేర్ అంటున్నారు, గ్రాస్ అంటున్నారు, అక్కడ చూస్తే 200 కోట్లు అంటారు, ఇక్కడ నిర్మాత చూస్తే 20 కోట్లు మిగిలి అంటారు. ఇలాంటివి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి అవునవును. కామన్ ఆడియన్కి. బట్ సో ఈరోజు సినిమా బిజినెస్ గురించి కొంచెం కూలంకషంగా మాట్లాడతాం. సో ఫస్ట్ మీతో అన్నట్టుగానే, సో అసలు ఏంటి ఈ గ్రాస్ షేర్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి? మనం ఒక 100 రూపీస్ పెట్టి టికెట్ కొంటే ఎంతమంది కొంటే అన్ని 100 రూపీస్లో ఆ షోకి ఎంతైతే వచ్చాయో అది గ్రాస్ అండి. టోటల్ నెంబర్ గ్రాస్. ఇందులో నుంచి నెట్ అంటే ఏంటంటే ఇప్పుడు 100 రూపీస్ పెట్టి టికెట్ కొంటే అది ఇంక్లూడింగ్ జిఎస్టీ. అంటే జిఎస్టీ టికెట్ రేట్ మీద 12% ఉందనుకోండి. సో 12 రూపీస్ మైనస్ చేయాలి. ఓకే. సో ఆ 12 మైనస్ చేసిన తర్వాత వచ్చేది నెట్. అంటే 100 ఆర్ 100 లోపల అయితే 12%, 100 పైన అయితే 18%. 18%. రీసెంట్ టైమ్స్లో ఈ 12%ని 5% చేశారు. అయితే 12% జిఎస్టీ ఉన్నప్పుడు మనకి ఇన్పుట్ వచ్చేది. బట్ 5% జిఎస్టీలో ఇన్పుట్ లేదు. అంటే ఇన్పుట్ అంటే ఏంటి? ఇన్పుట్ అంటే అండి, మీరు ఆడియన్స్గా మీరు నాకు 100 రూపీస్ ఇచ్చారు, నేను థియేటర్ ఓనరు, జిఎస్టీ డబ్బులు నేను గవర్నమెంట్ కట్టాలి. ఇప్పుడు ఈ 5 రూపీస్ వచ్చినప్పుడు ఏంటంటే 5 రూపీస్ యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్ కట్టాలి. కానీ నేను షేర్ ఇంత అని చెప్పి డిస్ట్రిబ్యూటర్కి పేమెంట్ ఇస్తున్నప్పుడు మళ్ళీ నా పాకెట్లో నుంచి జిఎస్టీ అమౌంట్ ఇవ్వాలి. ఇంతకుముందు ఏంటంటే 12% ఉన్నప్పుడు ఈ ఇన్పుట్ వస్తుంది. అంటే నేను కట్టాల్సిన జిఎస్టీలో ఆ 12% వాడచ్చు. 5% అనే దగ్గర వాడడానికి లేదు. అది మామూలుగా సినిమా ఇండస్ట్రీ అనే కాదు, బయట అన్ని గూడ్స్ మీద ఏదైతే 5% జిఎస్టీ ఉందో అది అసలు ఎవరు ఇన్పుట్ క్లెయిమ్ చేయడానికి ఉండదు. గవర్నమెంట్కి వెళ్ళిపోవడమే. దీనివల్ల ఆ కింద క్లాసుల్లో ఆ 5% జిఎస్టీది ఈ మధ్య కొత్తగా థియేటర్ వాళ్ళు వాళ్ళ పాకెట్ నుంచి రొటేషన్ కోసం అని ఒక అమౌంట్ తీసి పక్కన పెట్టాల్సి వస్తుంది. సో బేసికలీ ఆ జిఎస్టీ తీసేస్తే వచ్చేది నెట్. వాట్ ఎవర్ 12% జిఎస్టీ అవనండి, 5% అవనండి, 18%, ఆ అమౌంట్ మైనస్ చేస్తే వచ్చేది నెట్. సో జనరల్గా బాలీవుడ్, బయట అదర్ కంట్రీస్ ఇవన్నీ ఏంటంటే మనం నెట్ గురించి ఎక్కువ మాట్లాడతాం. ఎందుకంటే దాని లోపల మళ్ళీ డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్ ఇద్దరు షేర్ చేసుకుంటారు. రకరకాల పర్సంటేజ్లు ఉంటాయి ఒక్కొక్క స్క్రీన్ బట్టి. షేర్ అంటే ఇంత పర్సెంట్ అలా ఉండదు, ఇంత పర్సెంట్ అని యూనిఫామ్గా ఉండదు. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకుంటే ఏఎంబి వచ్చేసి 52.5% ప్రొడ్యూసర్కి ఇస్తారు, బ్యాలెన్స్ వాళ్ళు ఉంచుకుంటారు. పీవీఆర్ లాంటిది ఏంటంటే 55% ప్రొడ్యూసర్కి ఇస్తారు, బ్యాలెన్స్ వాళ్ళు ఉంచుకుంటారు. ఈ 2%, 3%, 5% వేరియేషన్లు ప్రాపర్టీస్ని బట్టి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మేజర్గా హైదరాబాద్లో అయితే ప్రసాద్ మల్టీప్లెక్స్ ఒకటి ఉంది, AAA ఒకటి ఉంది, ఏఎంబి ఒకటి ఉంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఏఆర్టీ అండ్ అల్లు సినిమాస్, అంటే ఇవి కొంచెం ప్రీమియం మల్టీప్లెక్సెస్ కింద కేటగిరీలో పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ, మెయింటెనెన్స్ చాలా ఎక్కువ, కాబట్టి ఆ 2.5% థియేటర్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. డిఫరెన్స్ ఉంటుంది. మామూలు మల్టీప్లెక్స్లో అయితే 55% ఇచ్చేయాల్సిందే.
సో అది వాళ్ళ ఇంటర్నల్ ఇది. హ్మ్. సింగిల్ స్క్రీన్స్ దగ్గరకు వచ్చేసరికి 50-50 ఉంది. ఓకే. ఫస్ట్ వీక్ 50-50 ఉంటుంది. సెకండ్ వీక్ 60-40 ఉంటుంది. సో, అయితే ఇప్పుడు విత్ జీఎస్టీ, వితౌట్ జీఎస్టీ అంటున్నారు కదా! సో, హ్మ్. అంటే జీఎస్టీ ఏంటి నిర్మాత కట్టాలి లేకపోతే నిర్మాత ఇవ్వాలని మాట్లాడుతుంటారు కదా! సో ఇప్పుడు ఏదైతే షేర్ ఎగ్జిబిటర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడో, ఇందులో డిస్ట్రిబ్యూటర్ మళ్ళీ తన ఎక్స్‌పెన్సెస్ తీసేస్తాడు. హ్మ్. అండ్ తన కమిషన్ తీస్తాడు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది మాదే. కృష్ణా జిల్లాలో ఒక 10,00,000 ఒక సినిమాకి షేర్ చేసిందనుకోండి. హ్మ్. హ్మ్. సో 10,00,000 మీద పర్సెంటేజ్ అంటే 10% కమిషన్ తీసుకుంటాం. అంటే డిస్ట్రిబ్యూటర్ వర్క్ చేసినందుకు తన మెయింటెనెన్స్‌కి వాటికి. హ్మ్. సో 1,00,000 కమిషన్ తీసుకుంటాం. అది కాకుండా క్యూబ్, యూఎఫ్ఓ, వాల్ పోస్టర్స్ అన్ని డిస్ట్రిబ్యూటర్ పెట్టుకోవాలి. ఓకే. ఆ ఖర్చు ఒక 1,00,000 ఉంటదనుకోండి ఎగ్జాంపుల్. సో ఈ 2,00,000 మైనస్ చేసి 8,00,000 ప్రొడ్యూసర్‌కి ఇస్తాడు. హ్మ్. సో మీకు ఓవరాల్‌గా చూసుకుంటే టికెట్ డబ్బులు రూ. 100, ఈ రూ. 100 ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. రూ. 100 అయితే జీఎస్టీ రూ. 18 పోగా రూ. 82 నెట్ అవుతది. అవును. ఈ రూ. 82 నెట్‌లో 50-50గా ఉంటే ఫస్ట్ వీక్. ఫస్ట్ వీక్ హ్మ్. 44 రూపీస్ ఏమో ఎగ్జిబిటర్‌కెళ్తది. హ్మ్. 44 రూపీస్ డిస్ట్రిబ్యూటర్‌కొస్తది. హ్మ్. ఈ 44 రూపీస్‌లో మనం 10% తీసుకుంటే 4 రూపీస్ పోద్ది. హ్మ్. ఈ 40 రూపీస్ ప్రొడ్యూసర్‌కెళ్ళాలి. బట్ ఈ హ్మ్. 40 రూపీస్‌లో కూడా ఈ డిజిటల్ ఛార్జ్, ఎక్స్‌పెన్సెస్ మీద ఒక 2 రూపీస్ తీసేసేయండి. హ్మ్. అంటే 38 రూపీసే ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్‌కెళ్తుంది. హ్మ్. ఇది ఉన్న లెక్క. అంటే రూ. 100 కొనే టికెట్‌లో ప్రొడ్యూసర్ చేతికొచ్చేది రూ. 38. నాట్ ఈవెన్ 40% కూడా రావట్లేదు. హ్మ్. ఇది ఉన్న అయితే ఇప్పుడు పెద్ద పరిస్థితి. సినిమాలకి ముందే అడ్వాన్స్‌లు కట్టేస్తారు కదా! అవునండి. మళ్ళీ జీఎస్టీ వెనక్కి తిరిగి ఇవ్వాలి అని అంటారేంటి? అంటే అంటే ఏం లాస్ లేదండి. వచ్చినప్పుడా? బేసికల్లీ ఇప్పుడు నేను కృష్ణా జిల్లాకి ఒక సినిమా 10,00,00,000 కొన్నాననుకోండి. హ్మ్. పెద్ద సినిమాల్లోనే ఈ జీఎస్టీ ఇష్యూ ఉంటది యెస్. కాబట్టి నేను పెద్ద హ్మ్. నెంబర్‌తో హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. యాహ్! 10,00,00,000 పెట్టి కొంటే హ్మ్. సినిమా 12,00,00,000 షేర్ చేసిందనుకోండి. 12 అవసరం లేదు. 10 దాటి నా కమిషను ఉంటది కదా! 20% కమిషన్ అంటే 12. హ్మ్. 10 దాటి చేస్తే కమిషన్ ఎంతో కొంత 5% కమిషన్ వర్కౌట్ అయ్యి 10,50,00,000 చేస్తే హ్మ్. ప్లస్ జీఎస్టీ ఇస్తారండి. హ్మ్. అంటే ఏంటంటే గవర్నమెంట్ ఇది ప్రకారం ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ పర్చేజ్ చేస్తున్నాడు. హ్మ్. సో డబ్బులు డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడు. హ్మ్. సో ప్రొడ్యూసర్ వచ్చేసి జీఎస్టీ ఇన్వాయిస్ రేజ్ చేయాలి. హ్మ్. సో ఇప్పుడు సినిమా ప్లస్‌లో ఉంటే వీడు 10 క్రోర్స్ ప్లస్ జీఎస్టీ ఇన్వాయిస్ ఏస్తాడు. హ్మ్. సో అప్పుడు డిస్ట్రిబ్యూటర్ మళ్ళీ ఆ 1,80,00,000 18% కదా అవును. జీఎస్టీ. అవును. ఆ 1,80,00,000 మళ్ళీ పంపించాలి హ్మ్. డిస్ట్రిబ్యూటర్. హ్మ్. పంపిస్తే అప్పుడు ప్రొడ్యూసర్ ఆ 180 తీసుకెళ్ళి గవర్నమెంట్‌కి టాక్స్‌గా కడతాడు. ఓకే. ఒకవేళ సినిమా నేను 10,00,00,000 కొన్నప్పుడు నాకు వర్కౌట్ అవ్వలేదనుకోండి. 8 క్రోర్సే రికవర్ అయ్యింది. నేను ఇంకా 2 క్రోర్స్ లాస్‌లో ఉన్నాననుకోండి. హ్మ్. అప్పుడు ప్రొడ్యూసర్ దాన్ని 10 క్రోర్స్ ఇంక్లూడింగ్ జీఎస్టీ చేస్తాడు. హ్మ్. ఇంక్లూడింగ్ చేసినప్పుడు ఆ పర్సెంటేజ్ ఇది కాలిక్యులేట్ చేస్తే రివర్స్ కాలిక్యులేషన్ చేస్తే 1.5 క్రోర్ జీఎస్టీ ఇన్‌పుట్ మనకొస్తది. అంటే ఆల్రెడీ మనం కట్టిన డబ్బుల్లోనే రిటర్న్ మనకొస్తుంది. రిటర్న్ మనకి జీఎస్టీ ఇన్‌పుట్ వస్తుంది. హ్మ్. హ్మ్. సో, కొంచెం ఇప్పుడున్న ప్రాక్టికల్ పరిస్థితికి ఏంటంటే ప్రొడ్యూసర్స్ మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లు ఇస్తారో ఇవ్వరో అని చెప్పి ఇంక్లూడింగ్ జీఎస్టీనే లాగేసుకుంటున్నాం. హ్మ్. బట్ అది ఇంక్లూడింగ్ జీఎస్టీ అని డిక్లేర్ చేయట్లేదు. హ్మ్. అంటే హానెస్ట్‌గా చెప్పాలంటే మొన్న 'ఓజీ' సినిమాకి దానయ్య గారు డిక్లేర్ చేశారు. హ్మ్. వాటెవర్ నువ్వు కట్టే డబ్బులు అది ఇంక్లూడింగ్ జీఎస్టీయే అని ముందే డిక్లేర్ చేసేశారు. హ్మ్. అది తప్ప ఎవరు నాకు తెలిసి నేను చూసిన ఇన్ని ఇయర్స్‌లో హ్మ్. వేరే ఏ ప్రొడ్యూసర్స్ అయినా కొంచెం ఆహ్, ఆలోచించి తర్వాత డిసైడ్ చేద్దాం అన్నట్టుగానే ఉంటారు. అంటే పే ఆఫ్ అవుతేనేమో ప్లస్ జీఎస్టీ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తారు. హ్మ్. పే ఆఫ్ అవ్వకపోతేనేమో ఇంక్లూడింగ్ జీఎస్టీ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తారు. హ్మ్. అది మ్యూచువల్‌గానే జరుగుతుంది. అది అగ్రీమెంట్‌లో ఏమి ఉండదు కదా! అగ్రీమెంట్‌లో ఏముండదు. హ్మ్. అది జస్ట్ రిలేషన్ మీద జరిగే అంతే. ప్రాసెస్. అంతే. హ్మ్. రిలేషన్‌షిప్ మీద జరుగుతుంది. హ్మ్. ఇంక్లూడింగ్ జీఎస్టీ ప్లస్ జీఎస్టీ అనేది రిలీజ్ తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్ లాభం చేసుకున్నాడా, నష్టం చేసుకున్నాడా దాన్ని బట్టి నష్టం చేసుకుంటే జీఎస్టీ ఇన్‌పుట్ ఇచ్చేస్తారు. లాభం చేసుకుంటే ఎక్స్‌ట్రా డబ్బులు జీఎస్టీకి తీసుకొని బయట కట్టించుకుంటారు. బట్ అక్కడ కూడా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి కదా! ఇప్పుడు కొన్ని సినిమాల విషయాల్లో అదే అందరూ ఇప్పుడు అందరూ అందరు ప్రొడ్యూసర్‌లు ఇవ్వాలని కూడా లేదు కదా! ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక పెద్ద సినిమా రిలీజ్ అయ్యి ఒక 30% లాసెస్‌లో ఉంది. హ్మ్. సో, టెక్నికల్‌గా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్‌లకి జీఎస్టీ ఇన్‌పుట్ ఇచ్చేసేయాలి. అంటే హ్మ్. కట్టిన అమౌంట్‌కి ఇంక్లూడింగ్ జీఎస్టీ చేసి ఇన్‌పుట్ ఇవ్వాలి. ఇవ్వాలి. కానీ
తన దగ్గర ఇప్పుడు అమౌంట్ లేదు. తను రిలీజ్ టైంకే చాలా ఇబ్బందులు పడి ఉన్న డబ్బులు అవి ఇవి చేసి ఫైనాన్స్ క్లియర్ చేస్తే స్టిల్ ఫైనాన్స్కే పెండింగ్ ఉండి రిక్వెస్ట్ చేసుకొని టెంపరీగా ఓటీటీ డబ్బులు వచ్చినప్పుడు ఇస్తామని ఏదో చెప్పి రిలీజ్ చేశారు. సో ఇప్పుడు తనకి డిస్ట్రిబ్యూటర్లు అందరికీ ఇన్పుట్ జిఎస్టీ ఇవ్వాలంటే ఒక 25 కోట్లు కట్టాలి. అంటే తన గవర్నమెంట్ కడితేనే ఇక్కడ ఇన్పుట్ జిఎస్టీ వస్తుంది. సో అది ఇచ్చే పరిస్థితి లేదు. సో అవి ఇష్యూస్ జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్ ఒకవేళ కొంచెం జిఎస్టీ అమౌంట్ రిటర్న్ ఇచ్చే సిచ్యువేషన్లో ఉంటే ప్రాబ్లం లేదు. బట్ తను అప్పటికే ఇబ్బందుల్లో ఉండి కష్టాల్లో ఉండి చేస్తే ఇంకా ఇన్వాయిస్లు కూడా రావట్లేదు. అలా అది ఉన్న ప్రాబ్లం అండి. అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఒక రకంగా కష్టకాలం అని చెప్పుకోవచ్చు. ఈ అంటే పెద్ద సినిమాలకే విత్ జిఎస్టీతో కడితే కనుక గవర్నమెంట్ జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి 100 పనులు ఉంటాయి కాబట్టి ఓన్లీ సినిమా ఇండస్ట్రీ కోసం అంటూ ఇంకేం ఉండదు కాబట్టి ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి వాళ్ళు రియలైజ్ అయినప్పుడు అదేంటి ఇంత ట్రాన్సాక్షన్ జరిగి ఇంకా జిఎస్టీ కట్టలేదని వస్తే అప్పుడు ప్రొడ్యూసర్ మీద ప్రెషర్ ఉంటుంది తప్పించి ఇమ్మీడియట్గా సినిమా అవగానే ఎవరు జిఎస్టీ ఇన్పుట్లు వచ్చాయా రాలేదా కట్టారా లేదా అనేది పెద్ద చెక్ చేయరు. దానివల్ల ఇక్కడ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకి తొందరగా రిఫండ్ రాక డిలే అవుతూ ఉంటుంది. మరి రేషియో అంటారు కదా, అంటే 8% కొన్నారు, ఈ రేషియో ప్రకారం కొన్నారంటారు కదా, రేషియో ప్రకారం కొన్నారండి. ఆంధ్ర 100% రేషియో అని అనుకుంటే పాతకాలంలో అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ ఈ 100% వైజాగ్ నుంచి నెల్లూరు వరకు అన్ని ఏరియాస్కి ఈక్వల్గా అంటే వాళ్ళ అక్కడున్న కలెక్షన్స్ని బట్టి డివైడ్ చేస్తూ వచ్చారు. సో అన్నీ కలుపుకుంటే 100% ఉండేది. మెల్లిమెల్లిగా ఏమైపోయిందంటే అంటే ఇప్పుడు నెల్లూరు ప్రాబ్లీ స్టార్టింగ్లో సమ్ 12% ఏదో ఉండేది. నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఓన్లీ నెల్లూరు టౌన్ తప్పించి కింద సెంటర్లు పే ఆఫ్ చేయట్లేదు. సో టౌన్ కూడా ఇప్పుడు ఇంతకుముందు రెంటల్ సింగిల్ స్క్రీన్స్ చాలా ఉండేవి. ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్లే టౌన్లో. ఒక్క లీలామహలే మొన్న రెనోవేట్ చేసి రీఓపెన్ చేశారు. బట్ లాస్ట్ 5 yearsగా ఉన్న 5 మల్టీప్లెక్స్లే ఉన్నాయి. సో అక్కడ పర్సంటేజ్ సిస్టమ్. సో 50% ఉంటుంది. సో రెవెన్యూ అనేది నెల్లూరు జిల్లా పడిపోయింది. సో పడిపోయినప్పుడు మనం పాతకాలంలో లాగా 12% ఛార్జ్ చేయలేం కదా. సో దాన్ని తగ్గించుకుంటే అది మెల్లిగా 11 అయింది, 10 అయింది, 9 అయింది. ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరు 8% దగ్గర ఉంది. సేమ్ వే గుంటూరు జిల్లా కూడా ఇంతకుముందు ఎంత ఉండేదో తెలియదు కానీ నాకు తెలిసినప్పటి నుంచి 18% ఉండేది. మెల్లిగా ఏం చేశారంటే ఓన్లీ పెద్ద స్టార్ మూవీసే 18%, చిన్నవన్నీ 16% చేశారు. సో ఇప్పుడు మన ఆంధ్ర 10 crores అని చెప్తే వాళ్ళు 16% అందులో ఆ 10 crores 16% 1.6 crore మాత్రమే కడుతున్నారు. నెల్లూరు 80 lakhs మాత్రమే కడుతున్నారు. కృష్ణా జిల్లా నేను ఎంటర్ అయినప్పుడు 15% ఉండేది. మెల్లిగా కోవిడ్ తర్వాత సేమ్ కృష్ణా జిల్లాలో కూడా ఇప్పుడు కృష్ణా జిల్లా అంటే మెయిన్ విజయవాడలో కూడా మొత్తం మల్టీప్లెక్స్లే. ఓన్లీ అక్కడ అలంకారు, శైలజ ఈ 2 థియేటర్లు తప్ప, జయరామ్ 3 థియేటర్లు తప్ప అసలు సింగిల్ స్క్రీన్స్ అనేది లేదు. సో ఆ రకంగా చూసుకుంటే మొత్తం మల్టీప్లెక్స్లు అవ్వడం వల్ల రాజీవరాజ్ కూడా మల్టీప్లెక్స్ కేటగిరీ, అక్కడ ఊరోసి ఐనాక్స్ ఉంది, అన్ని మల్టీప్లెక్స్లే. సో కృష్ణా జిల్లా రెవెన్యూ కూడా ఆ మేజర్ దాంట్లో తగ్గిపోయింది. అండ్ మచిలీపట్నం సెకండ్ బిగ్గెస్ట్ సెంటర్ కృష్ణా జిల్లాలో. అందులో కూడా మచిలీపట్నంలో చాలా స్క్రీన్స్ ఉండేవి. ఇప్పుడు పీవీఆర్ మల్టీప్లెక్స్ వచ్చేసింది. బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పటి నుంచి ఆడియన్స్ అందరూ మల్టీప్లెక్స్కే వెళ్తున్నారు. సో థియేటర్ సింగిల్ స్క్రీన్స్లో ఆడియన్స్ కలెక్షన్స్ తగ్గిపోయాయి. సో ఈ మేజర్గా ఈ 2 జరగడం వల్ల అండ్ కింద సెంటర్లలో కూడా పెద్ద పే ఆఫ్ చేయట్లేదు. అంటే అంత ఫుట్ ఫాల్స్ లేవు. సో దానివల్ల కృష్ణా జిల్లా కూడా 15 నుంచి ఇప్పుడు 14కి వచ్చేసింది. వెస్ట్ ఇవాళ 12% ఉంది వెస్ట్. ఈస్ట్ వచ్చేసి 16% ఉంది. వైజాగ్ ఒక్కటే ఏం జరిగిందంటే ఇవన్నీ తగ్గుతూ వచ్చాయండి. ఓవర్ ద పీరియడ్ ఇన్ ఇయర్స్ తగ్గుతూ వచ్చాయి. వైజాగ్ ఒక్కటే కలెక్షన్ పెరుగుతూ వచ్చింది. వైజాగ్ సిటీ డెవలప్ అయింది. వైజాగ్ అంటే దట్ ఇన్క్లూడ్స్ విజయనగరం, శ్రీకాకుళం కూడా మొత్తం కలిపి ఉత్తరాంధ్ర. సో ఈ ఉత్తరాంధ్ర ఒక్కటే కలెక్షన్స్ పెరుగుతూ వచ్చేది. ఉత్తరాంధ్రలో ఫస్ట్ ఉన్న సిస్టమ్ ఏంటంటే చిన్న సినిమాలకి 22%, పెద్ద సినిమాలకి 24% అని చెప్పారు. కానీ ఇవాళ మీరు ఒకసారి ఎనీ సినిమా తీసుకొని కలెక్షన్ షీట్లు అన్ని ఏరియాలు వేసుకుంటే మిగతా ఏరియాలతో కంపేర్ చేస్తే వైజాగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ పేయింగ్ 30%.
వైజాగ్లో ఇప్పుడు ఫుట్ఫాల్స్, ఫెసిలిటీస్, మాల్స్ చాలా అంటే జనాలు పెరిగారు. సో వైజాగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ పేయింగ్ 30%. కాకపోతే ట్రేడ్ వర్గాల్లో ఎలా ఉంటుందంటే డిస్ట్రిబ్యూటర్లు తగ్గితే సార్ మా ఏరియా అంత పే ఆఫ్ చేయట్లేదని తగ్గిస్తారు. సార్ మా ఏరియా పే ఆఫ్ చేస్తాం సార్, మేము ఎక్కువ ఇస్తాం సార్ అని ఎవరు ముందుకు రారు. సో అది అలానే ఆ 24% దగ్గరే రీసెంట్గా మనం రిక్వెస్ట్ చేస్తే 25%లో అలా ఆగిపోయింది అంతే. బట్ వైజాగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ పేయింగ్ 30%. సో ఇప్పుడున్న పర్సంటేజ్ విధానం చూసుకుంటే మనం ఇప్పుడు నేను ఆంధ్ర 10 కోట్లు అని చెప్పిన 90% ఈ రేషియోలు తగ్గిపోయినాయని 10% తగ్గిపోయినాయి కిందవన్నీ ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరులో. సో 90%కే లెక్క వస్తుంది. సో ఇప్పుడు నేను 10 కోట్ల రేషియో చెప్పిన అందరు ఏరియాలు వాళ్ళ పర్సంటేజ్లో కడితే నాకు వచ్చే 9 కోట్లే. 1 కోటి రూపాయలు అది మైనస్లో వెళ్ళిపోతుంది. అది దాని లెక్క. సేమ్ వే సీడెడ్ కూడా ఇంతకుముందు పర్ఫెక్ట్గానే ఉండేది. ఫస్ట్ ఏం చేశారంటే బళ్ళారి 4% ఉండేది, బళ్ళారి 2% చేశారు. ఫస్ట్లో ఆ 2% గ్యాప్ ఎవరు ఫుల్ఫిల్ చేయక అది అలా ఉండిపోయింది. తర్వాత నిజంగా కూడా అంటే మిగతా 3 జిల్లాలు కర్నూలు, కడప, అనంతపూరు పే ఆఫ్ ఫుట్ఫాల్స్ తగ్గాయనాలా లేకపోతే అలానే ఉన్నాయేమో కానీ చిత్తూరు బాగా పెరిగింది. చిత్తూరు బాగా పెరిగింది. చిత్తూరు బాగా పే ఆఫ్ చేస్తుంది. సో ఇప్పుడు స్మార్ట్గా సీడెడ్ ఎవరైనా కొన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిత్తూరు ఉంచుకొని మిగతా 3 జిల్లాలు అమ్మేస్తున్నారు. ఎందుకంటే చిత్తూరు అలా ఉంచుకొని అమ్మినప్పుడు చిత్తూరు పర్సంటేజ్ తక్కువ చెప్తారు, బట్ పే ఆఫ్ చేసేది ఎక్కువ. ఎగ్జాంపుల్గా ఇలానే 25% చిత్తూరు అంటారు కానీ 30% పే ఆఫ్ చేస్తుంది. మిగతా జిల్లాలు మాత్రం ఆ పర్సంటేజ్ విధానంలో మోయలేకపోతుంది. సో అందుకే వాళ్ళు అదొక చిత్తూరు ఉంచేసుకొని మిగతా అన్ని బయటికి మళ్ళీ ముక్కలు సబ్ డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మేస్తున్నారు. సో ఇది జరుగుతుంది. చిత్తూరు అనేది పెరిగింది, మిగతా ఏరియాలు తగ్గాయి. అది పెరిగినోడు ఎవడు సార్ మాకు పెరిగిందని చెప్పడు, తగ్గినోడు మాత్రం సార్ మాకు తగ్గింది మేము కట్టలేమని తగ్గిస్తున్నారు. హైరో ఎంజీ అంటే మినిమం గ్యారంటీ కదా. అవునండి. ఇదేంటి రెండిట్లో డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు ఒక సెంటర్లో 4 థియేటర్లు ఉన్నాయండి. ఇప్పుడు మా సినిమానే ఉంది, చెన్నై లవ్ స్టోరీ. అప్పుడు నలుగురు మాకు సినిమా కావాలని వస్తారు. అప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్తాడంటే, బాబు నువ్వు ఈ సినిమాకి ఇంత షేర్ గ్యారంటీ కడితే నీ థియేటర్లో సినిమా ఇస్తా అంటారు. అంటే అది ఎగ్జిబిటర్ హాల్ ఓనరో ఇప్పుడు లీజులో ఉన్న ఎవరైనా సరే ఈ సినిమా మా దాంట్లో వేయాలంటే మేము ఒక 10 లక్షలు షేర్ గ్యారంటీ పెడతాం అంటారు. అంటే 9 లక్షలు చేసినా 8 లక్షలు చేసినా వాడు 10 లక్షలు కట్టాల్సిందే. వాడికి కట్టే ఎక్స్ట్రా అమౌంట్ వాడు క్యాంటీన్ రెవెన్యూ ఏదో బెట్ చేసుకుంటున్నాడు. సో ఎవరైతే వచ్చి ఎక్కువ అమౌంట్కి షేర్ గ్యారంటీ పెడతారో వాళ్ళకి సినిమా ఇస్తాం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళకి ఫుల్ రన్ ఇచ్చేసి స్టిల్ పెద్ద సినిమా అంటే ఒకటే థియేటర్కి మనం రిస్ట్రిక్ట్ చేయలేం కాబట్టి సైడ్లో ఉన్న ఇంకొక బెటర్ థియేటర్కి 1 వీక్ ఇస్తాం. బట్ 1 వీక్కి కంపల్సరీ తీసేయాలి. లేదా టౌన్ షేర్ గ్యారంటీ అని పెడతాడు వాడు ఆ థియేటర్ ఓనరు. ఏంటంటే నేను ఇంత 20 లక్షలు పెట్టి టౌన్కి షేర్ గ్యారంటీ పెడుతున్నా, ఈ 2 థియేటర్లో వేసే రెవెన్యూ కూడా నేనే తీసేసుకుంటా, నా ఇష్టం వచ్చినప్పుడు అక్కడ ఆపేస్తా. సినిమా బాగా పే ఆఫ్ అయింది అనుకోండి, 1 వీక్ వరకు పక్క థియేటర్లో ఇచ్చి వీడు మాత్రం 3 వారాలు 4 వారాలు రన్ పెట్టుకుంటాడు. సినిమా బాగా పే ఆఫ్ అవ్వలేదు అనుకోండి, వాడు ఓన్లీ 3 డేస్కే ఫ్రైడే, సాటర్డే, సండేకే ఓపెనింగ్స్ వచ్చినప్పుడు ఉంచి మండేను సినిమా తీసేసి పక్కన వీడి థియేటర్నే పెట్టుకుంటాడు సినిమా. సో అలా షేర్ గ్యారంటీ అంటే ఏం లేదు, బేసికలీ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఒకటితో మన రిస్క్ తగ్గించుకోవడానికి ఒకటి మీద కొంచెం రిస్క్ నెట్టేస్తాం అనుకోండి, అవతల కూడా వాడికి కావాలి కాబట్టి వాడు తీసుకుంటున్నాడు. ఇది షేర్ గ్యారంటీ. ఎంజీ ఏంటంటే ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ మిడిల్ మెన్లో వస్తారు. అంటే థియేటర్ ఓనర్ కాదు, డిస్ట్రిబ్యూటర్ కాదు. ఇప్పుడు ఒంగోలు లాంటి సెంటర్ ఉంది. ఒంగోలు లాంటి సెంటర్ ఒక 20 lakhs అంటే ఇప్పుడు సరే నా సినిమానే బేబీ సినిమా ఉంది. బేబీ సినిమా 9 lakhsకి ఒంగోలు ఎంజీ బెటర్ మినిమం గ్యారంటీ అని పెట్టారు థర్డ్ పార్టీ. సో ఇప్పుడు ఆ సెంటర్లో సినిమా 30 లక్షలు చేసింది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఈ 9 లక్షలు నాకు ఫస్ట్ కట్టేశాడు. ఈ 9 లక్షలు వాడు రికవర్ చేసుకుంటాడు. 9 పైన 21 lakhs ఎక్స్ట్రా వచ్చింది. ఈ 21 lakhsలో వాడికి 50, మనకు 50 షేర్ ఉంటుంది. సో మా ఇద్దరు 50-50. సో థర్డ్ పార్టీ వచ్చినప్పుడు ఎంజీ అంటారు అది. సో వాడేంటంటే 9 లక్షలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు రిస్క్ తీసుకున్నాడు. సరే 9 లక్షల్లో అది 6 చేయని 7 చేయని వాడు రిస్క్ ఒక 2-3 ఉంటుంది. బట్ కొడితే జాక్పాట్ కొడితే ఇప్పుడు 21 lakhs వచ్చింది.
అందులో 50-50 అనుకున్న వాడికి 10 lakhs వచ్చింది. సో వాడు రిస్క్ ఉంటే 2-3 lakhs ఉంటుంది, హిట్ పడితే 2-3 lakhs అవ్వచ్చు, 5 lakhs అవ్వచ్చు, 10 lakhs అవ్వచ్చు, వాడికి ప్రాఫిట్. సో అది క్విక్ మనీ. కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ హీరో మీద అభిమానంతో చేస్తారు. బెనిఫిట్ షోలు అవి కూడా అంతేనా? అంతే అండి. బెనిఫిట్ షో క్విక్ మనీ కాదు, అది ప్యూర్లీ ఫ్యానిజం మీద వెళ్తుంటది. అది కూడా ఎంజీకి తీసుకుంటారా? ఎంజీ ఏం ఉండదు. బెనిఫిట్ షో ఆ షో కింత ఇచ్చేస్తారు, షోకి హైర్ లాగా ఇచ్చారు. అంటే ఫుల్ అమౌంట్ ఈ షో నీకు కావాలంటే 2 లక్షలు కట్టి తీసుకో అంటాం. 2 లక్షలు అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబిటర్ కానీ మన టికెట్ రేట్ ఏముందో ఆ టికెట్ రేట్ మీద ఇస్తాం. ప్రాబ్లీ ఏదైనా 50 రూపీస్ ఎక్కువ, అంటే పెద్ద హీరో సినిమాలు అవుతే 50 రూపీస్ ఎక్కువ పెట్టి ఇచ్చేస్తారు. అది కొంతమంది ఎలా చేస్తారంటే స్పాన్సర్స్ని తీసుకొని స్పాన్సర్స్తో డబ్బులు తీసుకొని ప్రతి స్పాన్సర్కి నీ టికెట్స్ అని ఇచ్చేస్తారు. అదొక పద్ధతి. కొంతమంది ఇప్పుడు సపోజ్ 200 రూపీస్ టికెట్ కొనుక్కున్నారనుకోండి, అంటే పడింది అనుకోండి అతనికి, వాడు 300 రూపీస్కి అమ్ముతాడు. ఆ 100 రూపాయలు వాడు మార్జిన్ కోసం అమ్ముతాడు. ఇదేం మనం ఆన్లైన్లో ఏం పెట్టరు, ఎక్కడ పెట్టరు. జస్ట్ ఏంటంటే వాడి సర్కిల్లో, వాడి ఫ్రెండ్ సర్కిల్లో ఒక 100 రూపాయలు ఎక్కువకి అమ్ముకుంటాడు. అది ఒక పద్ధతి. బట్ అందులో కూడా వాడి క్లోజ్ సర్కిల్ ఆబ్లిగేషన్లు, ఫ్రెండ్స్ ఉండే అవి కూడా ఇవ్వడు. ప్రాబ్లీ ఒక 500 టికెట్స్ అమ్ముతుంటే 300 అలా 100 రూపాయలు ఎక్కువ అమ్ముతాడు. కానీ 200 మాత్రం ఫ్రెండ్స్, ఫ్యామిలీ దీంట్లో ఇచ్చేయాలి. అసలు డబ్బులు సేమ్ రేట్ కూడా కాదు. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, ఆబ్లిగేషన్ మీద అడిగితే 10 టికెట్లు ఫ్రీగా ఇవ్వాలి. అంతే కదా. సో అక్కడ వచ్చే లాభం ఇక్కడ పోద్ది. ఓవరాల్గా జస్ట్ బెనిఫిట్ షోస్ చేయడం అనేది ప్యూర్లీ మన లవ్ టువర్డ్స్ అవర్ స్టార్ హీరో ఫ్యానిజం. ఎవడో తీసుకుంటే నాకు టికెట్లు దొరకవు, నేను తీసుకొని పంచడం అనేది ఒక కిక్. నేను ఆల్మోస్ట్ అలానే స్టార్ట్ చేసాం. బెనిఫిట్ షోలు తీసుకుంటూనే స్టార్ట్ చేసాం అంతే. మేము సీతం వాకిలి సిరిమల చెట్టు, చాలా ఊసరు వెళ్ళి అన్నిటికీ బెనిఫిట్ షోలు తీసుకొని ఒక మల్టీప్లెక్స్ టికెట్లన్నీ మేము పెట్టుకొని, అంటే అప్పట్లో ఫ్యాన్స్కి ఉండే కిక్ ఏంటంటే ఆ ముందు రోజు టికెట్ కావాలంటే ఎవడైనా నాకే ఫోన్ చేస్తాడు. నేను ఎంతమందికి పంచితే అంతమందికి టికెట్లు ఉంటాయి అన్నట్టు ఉండేది. అప్పట్లో ఇక్కడ ఆర్కే సినీప్లెక్స్ ఒకటే ఉండేది. సో డే 1 ఆర్కే సినీప్లెక్స్ 7 o'clock షో, నైట్ 10 o'clock షో, 2 షోస్ నేను బ్లాక్ చేసేసి మొత్తం టికెట్లు నేను తెచ్చుకునేవాడిని. ఎందుకంటే ఇదే ఏంటంటే అందరు నన్నే అడగడం. ఎందుకంటే ఎవరైనా ప్రీమియం పీపుల్, సెలబ్రిటీస్ కానీ సమ్మన్ అందరూ అక్కడే, అదొకటే ఉన్న ఆప్షన్ ప్రీమియం థియేటర్. సో అక్కడ 2-3 షోస్ బ్లాక్ చేసి కొంచెం ఎక్కువ డబ్బులకి కొనుక్కుంటాం. అలా చేసేవాళ్ళం అంతే. అయితే ఇప్పుడు ఎన్ఆర్ఏ అని మాట్లాడుతుంటాం కదా, నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఎన్ఆర్ఏ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఒక 10 కోట్లు ఎన్ఆర్ఏ చేశారు, అది 9 కోట్ల 7 కోట్ల వచ్చింది అనుకోండి, అది అగ్రిమెంట్లో ఉంటుందా? ఇంత కట్టాలి తిరిగి ఎన్ఆర్ఏ దాటిన తర్వాత? నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ఏంటంటే, మీరు ప్రొడ్యూసరు, మీ దగ్గర నుంచి మీ సినిమా నేను 1 కోటి రూపాయలు కొన్నాను, అది ఎన్ఆర్ఏ అనే టర్మ్ మనం అనుకుంటే అది 10 లక్షలు చేసినా, 30 లక్షలు చేసినా, 50 లక్షలు చేసినా, అంటే నేను చెప్పేది టర్మినాలజీ ప్రకారం మీరు నాకు డబ్బులు ఏమి తిరిగి వెనక్కి కట్టక్కర్లేదు. సో ఎన్ఆర్ఐ కడితే ఇంకా ప్రొడ్యూసర్ రిస్క్ ఫ్రీలో ఉంటాడు, కొనుక్కున్నోడు మాత్రం రిస్క్లో ఉంటాడు. బట్ ఇది మనం అలా అంటున్నాం కానీ చాలా ఇయర్స్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఫ్లాప్ అవ్వగానే డిస్ట్రిబ్యూటర్లు వచ్చి అరే మేము ఇంత నష్టపోయాం అంటే, ఒకటి ఏంటంటే అండి, 1 కోటి రూపాయలు పెట్టి కొన్నప్పుడు మరీ 10 లక్షలే వచ్చింది అనుకోండి, 90 లక్షలు పోయింది అనుకోండి, ఒక హ్యుమానిటీ గ్రౌండ్ మీద మన హీరోస్ ముందుకు రావడం, డైరెక్టర్లు ముందుకు రావడం, ప్రొడ్యూసర్లు కూడా ముందుకు వచ్చి ఎంతో కొంత వాళ్ళు తీసుకున్న రెమ్యూనరేషన్లో ఉంచో, వాళ్ళ దగ్గర ఏదో మిగిలిన టేబుల్ ప్రాఫిట్ అయితే మిగిలిన దాంట్లో ఎంతో కొంత ఒక 30 లక్షలు వెనక్కి ఇస్తున్నారు. ఎందుకంటే పాపం ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా నిలబడితేనే కదా వాడు మళ్ళీ ఇంకో సినిమా కొనగలుగుతాడు. ప్రతిరోజు కొత్తగా వాడు వచ్చి డబ్బులు పోగొట్టుకునే వెళ్ళిపోలేడు కదా. సో అలా కొంచెం అమౌంట్ రిటర్న్ అయితే ఇస్తున్నాం, బట్ టెక్నాలజీ ప్రకారం ఇచ్చే పని అయితే లేదు, ఇస్తున్నాం. సో దాన్ని మేము ఈ మధ్య ఏమంటున్నాం అంటే, డెఫినెట్లీ ఇప్పుడు ఎన్ఆర్ఏకి అమ్మే సినిమాలు ఉన్న చేస్తున్న ప్రొడ్యూసర్స్ అలాంటి గుడ్ టర్మ్సే మెయింటైన్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లతో. అసలు ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడైనా సినిమా నష్టపోయినా నెక్స్ట్ సినిమాలో అడ్జస్ట్ చేయడం, కవర్ చేయడం అదే సిస్టంలోనే రన్ అవుతుంది. అంత మరీ మొండిగా మీకు మాకు సంబంధం లేదు అనే వాళ్ళు అయితే ఎవరు లేరు. బట్ మేము దాన్ని ఇప్పుడు సినిమా ఒకవేళ తేడా పడ్డాక వెళ్ళి
ఎంతో కొంత ఇవ్వండి అని అడుక్కోవడమే కదా అది. దానికి అలా కాకుండా ఎన్ఆర్ఐ అనే టర్మినాలజీ తీసేసి దాన్ని ఏదన్నా ఇట్లా 2020 అని పెట్టమని అడుగుతున్నాం. అంటే వచ్చినా నాకు 20% కమిషన్ వస్తుంది, పోయినా నాకు 20% పోద్ది అనే ఒక ఫిక్స్డ్గా పెడితే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు సినిమాలు యావరేజ్గా ఆడేవండి, సూపర్ హిట్ అవ్వకపోయినా యావరేజ్గా ఆడేవి కాబట్టి లాస్ అనేది 20-30%కే రెస్ట్రిక్ట్ అయ్యేది. అప్పుడు ఈ ఎన్ఆర్ఐది ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరేది. ఇప్పుడు ఏంటంటే ఏసీడీసీలు అయిపోయాయి, ఆడితే బ్లాక్ బస్టర్లు లేదా డిజాస్టర్లు. సో ఇప్పుడు మరి 90% లాసెస్ ఎవరు ఫేస్ చేయడానికి రెడీ లేరు కాబట్టి బిజినెస్లో. సో దాన్ని ఒక ఫిక్స్డ్గా చేయాలనేది ఒక ఆలోచన. అయితే ఇప్పుడు మనకి పెద్ద సెంటర్లలో మనకి బుక్ మై షో లేదా డిస్ట్రిక్ట్ యాప్ ఏంటంటే మనకి డైరెక్ట్గా మనకే కనపడతాయి, లెక్కలు తెలుస్తాయి. అలాగే పెద్ద సెంటర్లో కూడా మీరు అన్నట్టు రిప్రజెంటేటివ్ని పెడతారు. బట్ బీసీ సెంటర్కి వెళ్ళేసరికి అక్కడి నుంచి కలెక్షన్స్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా మనం మాన్యువల్గా చేసుకోవాల్సిందేనా? అంతే అండి. సో పాతకాలం పద్ధతిలో మాన్యువల్గా డీసీఆర్ రాసేవాళ్ళు. డీసీఆర్ అంటే వాళ్ళు ఎంత రాస్తే అంతే కదా? అంతే అండి, ఎంత రాస్తే అంతే. బేసికల్లీ ఏదో ప్రతి థియేటర్కి మన సైడ్ నుంచి రిప్రజెంటేటివ్ అని ఉంటాడు. బట్ వాడు ఎంతవరకు జెన్యూన్, ఎంతవరకు ఇది అనేది ఇంకా అందరి మీద మనం ఆ గ్యారంటీ అయితే లేదు. సో ఒక 10 టికెట్లు తక్కువ రాయడం, ఎక్కువ రాయడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో దాని మీద మనం ఏం చేస్తామంటే లైన్ ఇన్స్పెక్టర్ అని ఇంకొక పర్సన్ని పెడతాం. అతను ఏంటంటే తను కంటిన్యూస్గా తిరుగుతూ ప్రతి సినిమా షో స్టార్ట్ అయిన తర్వాత థియేటర్ లోపలికి వెళ్ళి ఆడియన్స్ హెడ్ కౌంట్ చూసుకొని, డీసీఆర్ చూసుకొని వీడు కరెక్ట్గానే రాశాడా లేదా అనేది వెరిఫై చేస్తున్నారు. అది కూడా ఒక పాయింట్కే ఈ లైన్ ఇన్స్పెక్టరు అక్కడున్న ఏజెంట్ ఇద్దరు కలిసిపోతున్నారు, రిప్రజెంటేటివ్ కలిసిపోతున్నారు. సరే ఇప్పుడు నాకు 10 టికెట్లు దొరికాయా, ఇప్పుడు ఫస్ట్ దొరికితే వీళ్ళిద్దరు 5 పనిచేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు టికెట్ 100 రూపాయలు అనుకుంటే వాడు ఒక 1000 రూపాయలు ఫ్రాడ్ చేశాడు ఒక షోకి అనుకుంటే, వాడు దొరికాడా, వీళ్ళిద్దరు 500 పంచుకుంటున్నారు. వాడు దొరకలేదా 1000 రూపాయలు ఆడే తింటున్నాడు. తినడం అయితే కామన్ అయిపోతుంది. అంటే అందరూ అని నేను చెప్పట్లేదు, చాలా తక్కువ, బట్ స్టిల్ 30-40% అవే చేస్తున్నారు. దాని గురించే మేము ఈ మధ్య ఛాంబర్లో యూఎస్లో ఎలా అయితే ఉందో రన్ ట్రాక్ సిస్టమ్ తీసుకొస్తే మాకు కొంచెం అక్యురసీ ఉంటుంది అనేది, ఈ ఫ్రాడ్ జరగకుండా ఉంటుందని. అంటే ఏం లేదని, అది కూడా చాలా సింపుల్ అండి. ప్రతి థియేటర్లో ఇవాళ సర్వేలెన్స్ కెమెరాలు ఉన్నాయి, స్క్రీన్కి 2 వైపులా 3 వైపులా ఉన్నాయి. ఈ సర్వేలెన్స్ కెమెరాకి ఒక టెక్నాలజీ యాడ్ చేస్తే కాన్స్టెంట్గా హెడ్ కౌంట్ వచ్చేస్తుంది. సో షో అంతా చూసుకుంటే యావరేజ్గా, అంటే ఒక సినిమా 2.5 గంటలు ఉందనుకోండి, ఒక ½ అవర్ తీసేస్తే, అంటే వాష్రూమ్కి వెళ్ళొచ్చు, లేట్గా రావచ్చు, ఎర్లీగా వెళ్ళిపోవచ్చు, ఒక 2 అవర్స్ కౌంట్ని కనుక లాక్ చేసుకుంటే మనం హెడ్ కౌంట్ ఎంత ఈ షోకి అనేది తెలిసిపోద్ది. సో ఆటోమేటిక్ డీసీఆర్లు బయటకు ప్రింట్ అయిపోతాయి. సో అందులో కూడా ఒక స్క్రీన్ని ఒక 3 కేటగిరీస్ ఉన్నాయనుకోండి, సింగిల్ స్క్రీన్స్. ఇక్కడ వరకు 200 రూపీస్ టికెట్, ఇక్కడ వరకు 150 రూపీస్ టికెట్, ఇక్కడ 100 రూపీస్ టికెట్ అనేది మనం మార్క్ చేసుకుంటే ఇందులో ఎంతమంది కూర్చున్నారు, ఇందులో ఎంతమంది కూర్చున్నారు, ఇందులో ఎంతమంది కూర్చున్నారు, దాన్ని బట్టి ఒక ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేటెడ్ డీసీఆర్ అనేది వచ్చేస్తుంది. ఒక టెక్నాలజీ యాడ్ చేయడమే. ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకున్నంత టెక్నాలజీ అక్కడ వాళ్ళు ఎవరు ఇంప్లిమెంట్ చేయరు కాబట్టి ఒకవేళ కెమెరా చేయకపోవడానికి ఏంటి అంటే అదేమన్నా కాస్ట్లీయా, లేదంటే కనుక ఇప్పుడు మీరు అన్నట్టు ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుందేమో అని అంతే. అయితే ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన వాటిల్లో పెద్ద సినిమా వచ్చినప్పుడు యుఎస్లో కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ ఆయన ప్రొడ్యూసర్ ఏమన్నా అంటే మార్కెట్ కరెక్షన్ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. సో యుఎస్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ అనే మాట ఎందుకు వాడుతున్నారు అసలు? అంటే యూఎస్లో ఇప్పుడు మన దగ్గర స్టాండర్డైజ్గా 100 రూపీస్, 150 రూపీస్, 200 టికెట్స్ ఉన్నాయి కదా. యూఎస్లో అలాగా లేదండి. సినిమా క్రేజ్ని బట్టి మనం ఇన్ని డాలర్స్ అని పెట్టి అమ్మేస్తూ వెళ్తాం, దాని మీద గవర్నమెంట్ అథారిటీ అక్కడ ఏం లేదు. సో ఏమైపోయిందంటే ఫస్ట్ $5 పెట్టేవాళ్ళు, వచ్చేస్తున్నారు, ఇంకా పెంచారు, వస్తున్నారు, ఇంకా పెంచారు. అంటే పెద్ద సినిమా వస్తున్నప్పుడల్లా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ ఎక్కువ రేటుకి కొనడం, ఈ ఎక్కువ రేటుకి కొన్నది వసూలు చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి రేట్లు పెంచేసుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడ ఒక పాయింట్ తర్వాత వాళ్ళు కూడా సరే 1000 పెడుతున్నారు, 2000 పెడుతున్నారు, 4000 పెడతారు, 5000 పెడతారు, 10,000 పెడతారు, 50,000 పెట్టి ఎందుకు కొంటాడు? సో అదొక పాయింట్కి ఆగిపోయింది. అది అప్పుడు ఏమైంది, ఫస్ట్ 3 డేస్ ఆ రేటు, తర్వాత నుంచి ఇంకా అక్కడ కూడా ట్యూస్డే అంటే ఆఫ్, అది ఇది ఆఫర్లు పెట్టి ఏదో చేస్తున్నారు.
అయితే కొన్ని కొన్ని సినిమాలు ఏంటంటే అమ్మట్లేదు, ఓన్ రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి అమ్మాలి కదా! సో, అమ్మట్లేదు, ఓన్ రిలీజ్ చేసుకుంటాం అంటారు కదా! సో, ఓన్ రిలీజ్ అంటే ఎలా అవుతది అది? అంటే ఏం లేదండి. బేసికల్లీ ఒకప్పుడు ఉన్నట్టుగా బయర్స్ లేరు ఇప్పుడు మార్కెట్‌లో. హ్మ్. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్. యాహ్! యూఎస్‌లో అవనండి, ఇక్కడ నైజాంలో అయితే అసలు లేరు. ఆంధ్ర సీడెడ్‌లో చాలా తగ్గిపోయారు. హ్మ్. ఏదో ఇంకా రెగ్యులర్‌గా సినిమాలు తీసే 'మైత్రి సితార' దగ్గర మాత్రమే బయ్యర్లున్నారు. ఓహ్! ఇప్పుడు మామూలుగా ఎవడో ఒకడు కొత్తోడొచ్చి సినిమా తీసేసి, కొత్తోడనే కాదు, ఒకటి 2, 3 సినిమాలు తీసిన అతను సినిమా తీసి హ్మ్. నేను ఎన్ఆర్ఐకే అమ్ముతా అంటే కొనేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. హ్మ్. ఎందుకంటే రెగ్యులర్‌గా సినిమాలు తీసే బ్యానర్ దగ్గర ఏంటంటే ఒక సినిమాలో లాస్ వచ్చినా ఇంకో సినిమాలో తగ్గించి ఇవ్వడమో, హ్మ్. లేదా ఓవర్‌ఫ్లో వచ్చినప్పుడు సరే అది నువ్వే ఉంచేసుకో అని చెప్పడమో జరుగుతుంది. హ్మ్. కొత్తగా తీసే వాళ్ళ దగ్గర అది లేదు. ఎన్ఆర్ఐ సిస్టమ్ అనేది అసలు, అంటే బయింగ్ సిస్టమ్ అనేది లేదు హ్మ్. ఇప్పుడున్న. హ్మ్. హ్మ్. సో, ఆ బయింగ్ లేనప్పుడు అది ప్రొడ్యూసర్ ఓన్ రిలీజ్ కిందే అవుతది. హ్మ్. బట్ రిలీజ్ చేసేదైతే త్రూ డిస్ట్రిబ్యూటర్స్ త్రూ డిస్ట్రిబ్యూటరే. వాడేం కట్టడు మీకు. క్రేజ్ ఉంది, కానీ నేను రిస్క్ తీసుకోలేను అన్న సినిమాలకి మేము అడ్వాన్స్‌లు ఇస్తాం. హ్మ్. 1,00,00,000 ఇస్తా, అది అడ్వాన్స్. డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూటర్. హ్మ్. డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్‌కి 1,00,00,000 అడ్వాన్స్ ఇస్తాడు. ఎక్స్ హ్మ్. అమౌంట్. హ్మ్. పే ఆఫ్ చేస్తే ఓకే. లేదా హ్మ్. నువ్వు నా డబ్బులు నాకు 30 డేస్‌లో వెనక్కి కట్టాలని ఒక అగ్రీమెంట్ రాసుకొని హ్మ్. ఇస్తాం. హ్మ్. ఇది అడ్వాన్స్ హ్మ్. బేస్డ్ ఇది. కమిషన్ బేస్డ్? అడ్వాన్స్ ఇచ్చినప్పుడు 10% కమిషన్. హ్మ్. అడ్వాన్స్ ఇవ్వలేదనుకోండి, హ్మ్. 5% కమిషన్ కూడా చేసేవాళ్ళున్నారు. హుహు. అంటే మనకు పోయేదేముంది? ఇప్పుడు మీ సినిమా మీద రేపు పొద్దున్న రిలీజ్ అయితే సూపర్ హిట్ అవుద్దేమో ఒక కానీ రూ. నాకు 1,00,000 వస్తే దాంట్లో 10,000 నాయివి నావి. ఈ రోజుకి. అంతే. హ్మ్. హ్మ్. నేనసలు అడ్వాన్స్ ఇచ్చినోడికి. అడ్వాన్స్ ఇచ్చినోడికి. అసలు నేను పెట్టుబడే పెట్టలేదనుకోండి, హ్మ్. నాకు 10,000 ఎందుకు 5,000 ఇచ్చినా నేను చేసేస్తా. హ్మ్. పెట్టుబడి పెడితే మాత్రం 10%. ఇప్పుడు పెట్టుబడి పెట్టకపోతే ఇప్పుడు ఈ హైర్‌లు గానీ, లేదంటే థియేటర్‌కి సంబంధించిన ఎవ్రీథింగు ప్రొడ్యూసర్ కట్టుకోవాల్సిందే. అది ఎవరైతే అంతే. అంతే. ఓన్ అంతే. రిలీజ్ చేస్తున్నారో అంతే. వాళ్ళు అంతే కట్టుకోవాల్సిందే. కట్టుకోవాల్సిందే. ఈ మధ్యలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే జస్ట్ మాట్లాడి అతనికున్న పరిచయాలతోటి వేయిస్తాడు. అంతే. అంతే. హ్మ్. అయితే అసలు బేసిక్‌గా అంటే ఒకప్పుడేంటంటే సినిమా బావుంది, బాలేదు, హిట్టు, ఫట్టు ఇదే ఉండేది. అంటే ఈ మధ్యన ఈ నంబర్ సిస్టమ్ అనేది నంబర్ గేమ్ వచ్చిన తర్వాత బాగా ఇదైంది గదా! సో, అసలు ఈ నంబర్ గేమ్ అనేది అంటే ఎవరు ఆలోచించట్లేదా? అంటే ఏం ఎప్పటికి లేదండి. ఇప్పుడు బేసికల్లీ ఒక స్కూల్‌లో, ఒక క్లాస్ రూమ్‌లో 30 మందుంటారు. హ్మ్. అందరూ బానే చదువుతున్నట్టు కనిపిస్తది గానీ, ఎవడు బెస్టు, ఎవడు ఫస్టు, ఎవడు సెకండ్ అనేది తెలిసేది ఆ ఎగ్జామ్స్ రాసిన. హ్మ్. ర్యాంకులతోనే. హ్మ్. సో, నంబర్స్ అనేది మనకెప్పుడూ మావోడు క్లాస్‌లో నంబర్ సెకండొచ్చాడు అంటే ఎక్సైట్‌మెంట్ వేరేలా ఉంటది. మావోడు అందరికన్నా బానే చదువుతున్నాడు అంటే అది జనరలైజ్డ్‌గా ఉంటది. హ్మ్. సో, హిట్టు, ఫ్లాపు, డిజాస్టరు, సూపర్ హిట్టు, బ్లాక్ బస్టర్‌లని మనం డిఫైన్ చేయడానికి ఒక నంబర్‌లనేది బయటికి చెప్తున్నాం. హ్మ్. ఈ కొన్ని పబ్లిసిటీ స్టంట్లుంటాయి, ఇదుంటాయి. బట్ ఆడియన్స్ అయితే జెన్యూన్‌గా పోస్టర్ మీద నంబర్ చూస్తే ఎగ్జైట్ అరే! ఈ సినిమా హిట్ అనేది బిలీవ్ చేసి వస్తున్నారు. సో, ఇప్పటికి ఉందా అది? ఇప్పటికి ఉంది. హ్మ్. ఇప్పటికి ఉంది. నంబర్‌లో ఏస్తే ఇంకొంచెం ఎక్సైట్‌మెంట్ పెరుగుతుంది. హ్మ్. ఆ పోస్టర్ వాల్యూ పెరుగుతుంది బట్ అంతే. పోస్టర్‌లో ఇప్పుడు ప్రొడ్యూసర్‌లే చెప్పేస్తున్నారు కదా! ఇప్పుడు మీ నాగవంశీ గారు ఆయనే అవును. చెప్పేసాడు కదా! మేమేసేయన్నీ ఫేకు. మేము కావాలని యేసుకుంటున్నాం. మేము కలుపుకొని యేసుకుంటున్నాం అని మొత్తం బిజినెస్ అంతా ఇలా ఓపెన్ చేసి పెడుతున్నారు కదా! మరి. అదే పబ్లిసిటీ స్టంటే అది. ఆ! వన్ ఆఫ్ ద అంటే కొంతమంది ఇప్పుడు నన్నెవడు అడుగుతాడులే అని చెప్పి ఇప్పుడు 10,00,00,000 వచ్చింది 15,00,00,000 అని ఏస్తారు. హ్మ్. ఇంకా అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ జెన్యూనిటీకే వదిలేయడమే. ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ పట్టించుకోరేమో ఎక్కువ నంబర్ ఏస్తే గాని వేరే హీరో ఫాన్స్ ఒరిజినల్ నంబర్‌లు బయటికి పెట్టేస్తున్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళు అందరూ డిస్ట్రిబ్యూటర్ ఎవడు, ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కలెక్షన్ ఏసేవాడు ఎవడు, హ్మ్. ఆడికి ఒక 5,000 ఇచ్చి ఇగో నీకొచ్చిన ఒరిజినల్ కలెక్షన్ ఇదే అని హ్మ్. ఏసేస్తున్నారు. హ్మ్. సో, కొంచెం ఫేక్ చేయడం కూడా అంత ఈజీ కాదు. బట్ కాకపోతే ఇప్పుడు ఫేక్ చేసిన దాని వలన అంటే ఫాన్స్, యాంటీ ఫాన్స్ ఇది పక్కన పెట్టేస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి మీకేమీ రాదా? ఇంతొచ్చిందంటున్నారు గవర్నమెంట్‌కి కదా! చెప్పేస్తున్నాం గదా! ఆ! మేము ఓన్లీ ప్రమోషనల్ కోసం వాడుతున్నాం ఆ నంబర్‌లని చెప్పేస్తున్నాం గదా! ఆ! పిలుస్తారా మామూలుగా? ఐటీ వాళ్ళు అడుగుతారా ఏం మిమ్మల్ని? అడగరు. ఆ! ఫస్ట్ 2, 3 సినిమాలకి అడిగేవాళ్ళేమో నాకు దెలిసి. సర్లే ఇంక అందరికి అలవాటయిపోయింది. ఇవన్నీ ఫేక్ నంబర్‌లే. ఆహ్, హ్మ్. చూస్తే 100,00,00,000 పోస్టర్ ఏస్తారు. లోపలికెళ్ళి చూస్తే ఆడి దగ్గర ఆడి అకౌంట్‌లో రూ. 1,00,00,000 కూడా ఉండదు హ్మ్. అని అనుకుంటారంతే. హ్మ్. హ్మ్. అయితే ఇప్పటివరకు చాలా సినిమాలొచ్చినియి. పోనీ కలుపుకున్నారు. 10% కలుపుకున్నారు. 20% కలుపుకున్నారు. 30% కలుపుకున్నారు అంటున్నారు. బట్ 'దేవర' వచ్చి 2 ఏళ్ళు దాటిపోయినా కూడా ఇంకా స్టిల్ దాని మీద ఏదో ఒకటి నడుస్తానే ఉంటదేంటండి? అసలేంటి 'దేవర' కలెక్షన్స్ ఏంటి? దేవరా కలెక్షన్స్, నేను దేవరా డిస్ట్రిబ్యూటర్‌గా నేను కొన్ని జిల్లాలు నేనే సొంతంగా చేసినగా చెప్తున్నా. అంటే దేవరా అనేది ఒక మిరాకిల్ అండి. హ్మ్.
జెన్యున్గా సినిమా రిలీజ్ ముందు విపరీతమైన హైప్ ఉంది. డే 1 కొంచెం డివైడ్ టాక్ ఉంది. అంటే ఎర్లీ మార్నింగ్ షోస్ వల్ల ఈ ప్రాబ్లం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆడియన్స్ మీరు నైట్ 9 షో వేయండి పర్లేదు, సినిమా అయిపోయేది 1 గంటకి అయిపోతాడు, ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. లేదా మార్నింగ్ 4 వేయండి, వాడు 3 లేసి వస్తాడు, ఫ్రెష్గా ఉంటుంది. మిడ్-నైట్ 1 2 షోస్ ఉంటాయి కదండి, అటు నిద్రపోక బ్రెయిన్ కరెక్ట్ థియేటర్లో ఉన్నప్పుడు కొంచెం ఆఫ్ ఉంటుంది. ఇది సినిమా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మీద కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది. అది నేను వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఆ డివైడ్ టాక్ అని నేను అనుకుంటున్నాను. సో దేవరాకి మిడ్-నైట్ షోస్ వేసాం, ఎందుకంటే గవర్నమెంట్ అప్పుడు ఇచ్చిన జీవోల ప్రకారం 12 తర్వాత నెక్స్ట్ డేకే ఇవ్వడం వల్ల వేయాల్సి వచ్చింది. కొంచెం డివైడ్ టాక్ ఉంది. చాలామంది అమ్మో ఏంటిది పెద్ద నెంబర్లకి కొనేశారు ఏంటి అని కంగారు పడ్డం విషయం వాస్తవమే. కానీ డే 1 నాకు తెలిసి 2 తెలుగు స్టేట్లో ఎన్ని థియేటర్లలో సినిమా వేశారు, అన్ని థియేటర్లు హౌస్ఫుల్స్ అండి. ఆల్ 5 షోస్ వేసాం. డే 1 బెనిఫిట్ షోలతో కలుపుకుంటే 6 షోస్ 7 షోస్ వేశారు, అన్ని ఫుల్స్ అండి. డే 1 చెక్కు చెదరలే. డే 2కి వచ్చేసరికి వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్గా పెరిగింది. అంటే సినిమాలో 3 అవర్స్ సినిమా ఉంటే 3 అవర్స్ ఇలా హై ఇచ్చుకుంటూనే వెళ్ళదు, మధ్యలో కొంచెం ఒక డిప్ అనేది ఉంటుంది. అదే రోలర్ కోస్టర్, నెక్స్ట్ హై వస్తుంది. సో జనరల్ ఆడియన్స్కి అవన్నీ ఏమి ఉండదండి. ఓవరాల్గా సినిమా బయటకు వస్తే ఎక్స్పీరియన్స్, అరే సూపర్ ఉందిరా ఈ సినిమా అనే ఫీలింగ్ ఉంది. అది సెకండ్ డే నుంచి దేవరాకి హెల్ప్ అయ్యి, మీరు నమ్మరు, అది దసరా సీజన్ అప్పుడు సినిమా 4 వారాలకి కూడా చాలా డీసెంట్ అమౌంట్ షేర్లు వచ్చేది. అంటే దేవరా తర్వాత ఇప్పుడు అంటే దేవరా వచ్చి చాలా టైం అయింది, ఇప్పుడు సెకండ్ వీకే పడిపోతున్నాయి కలెక్షన్స్. దేవరా 4th వీక్ కూడా స్టడీగా ఉంది. అంత రన్. ఇప్పుడు హీరో పవర్ డెఫినెట్లీ, తారక్ గారు ఫ్యాన్స్ కూడా సినిమాని మోసారు నా దృష్టిలో. ఇప్పుడు చాలామంది సినిమాకి రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారు, దేవరాకి రిపీట్ ఆడియన్స్ వచ్చారు, ఫ్యామిలీస్ కథలు వచ్చాయి, మాసెస్ చూశారు, కలెక్షన్స్ ఇంకా నా దృష్టిలో అయితే ప్రపంచమే. అసలు ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అనేది చాలా డిఫరెన్స్ ఉంది దేవరలో. డే 1 ఇప్పుడు అరే సినిమా రిజల్ట్ చూసి ఇది ఇంతే చేస్తుందరా అన్న ఇది ఏదైతే ఉందో, రియాలిటీ వేరే ఉండింది. అది దేవరాకే జరిగింది. చాలా సినిమాలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కదా, బట్ కానీ దేవరా విషయానికి వచ్చేసరికి కలెక్షన్స్ ఒరిజినల్ కాదా, ఒరిజినల్ కలెక్షన్ ఇలా మాట్లాడుతూ ఉంటారు. అదేనండి, అంటే అందరు ఎక్స్పెక్టేషన్స్ డే 1 రోజు ఇది ఇంతే చేస్తుంది అని ఉంది, బట్ అది బియాండ్ దానికి మించి 50% ఎక్కువ చేసింది. ఇంకా అందరూ షాకే. మీరు ఎన్ని ఏరియాలు చేశారు దేవరాకి? నేను 3 ఏరియాలు చేశానండి. 3 ఏరియాలకి 3 ఏరియాలు పెద్ద నెంబర్లే చేశాను. మరి ఈ దుబాయ్ పార్టీ నిజమేనా? అంటే ఇంకా దేవరా విషయంలో మాత్రం నేను ఎప్పటికైనా చెప్పేది ఒకటే, అసలు డిస్కషన్ పెట్టద్దు దేవుడు. దేవరా మాత్రం ఒక మెరాకిల్, నేనే చెప్తున్నా, అది పెద్ద మెరాకిల్. అది అంత చేస్తాను అనుకోలే, చేసింది. అది హీరో పవర్ డెఫినెట్లీ ఉంది. సినిమా మంచి సినిమా ఇచ్చారు, ఎక్స్పెక్టేషన్స్ అంతా సూపర్గా ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. సో వంశన్న కూడా ఆయనకి కిక్ ఏంటంటే, ఆయన సొంత సినిమా ఎంత పెద్ద హిట్ చేసినా ఆయనకి త్రూ అవుట్ ద జర్నీ ఉంటాడు కాబట్టి ఒక జడ్జిమెంట్ ఉంటుంది. దేవరా అనేది ఆయన బెట్ చేసిన సినిమా, ఆయన నమ్మి బెట్ చేసి తప్ప ఆయన ఏమి ముందు సినిమా చూడలేదు, కథ వినలేదు, ఎడిట్ రూమ్ లో కూర్చుని కాదు, చూడలేదు. డెఫినెట్లీ ఆయన కొన్నప్పుడైతే సినిమా చూడలేదు, తర్వాత చూసుంటారు. లేదు, ఆయన కూడా యాక్చువల్ నాకు తెలిసి ప్రీమియర్ రోజే చూశారు. సో మనం బెట్ చేసింది గెలిచినప్పుడు ఒక కిక్ ఉంటుంది కదా, సో అందుకే ఆయన దుబాయ్లో ఆ సక్సెస్ పార్టీ చేశారు అంతే. సో దేవరా ఆల్ ఏరియాస్ ప్రాఫిట్, ఆల్ ఏరియాస్ సూపర్ ప్రాఫిట్. ఎందుకంటే ఇది ఎంతకాలం అయినా ఇన్నేళ్ళైనా కూడా నేను ఏ సినిమాకి చూడాల, ఈ సినిమాకే వస్తూ ఉంటుంది. నిజమేనా? కలెక్షన్స్ ఎంతో చెప్పు, అదెంతో చెప్పు, ఇదెంతో చెప్పని 20% కమిషన్ అందరికి మిగిలిన సినిమా అండి దేవరా ఈ మధ్యకాలంలో అసలు. దాని తర్వాత నాకు తెలిసి 20% కమిషన్ మిగిలింది కూడా ఏం లేదు. అయితే ఇప్పుడు ఆడియో రైట్స్ గురించి కూడా మాట్లాడారు కదా, ఆడియో రైట్స్ కూడా మామూలుగా ఇది వరకు ఏంటంటే ఆడియో క్యాసెట్లు ఒకటే, ఇప్పుడు అంటే కోట్లు పెట్టి కొంటున్నారు. ఆడియో కూడా 20 కోట్లు అంటున్నారు, 15 కోట్లు అంటున్నారు, 30 కోట్లు అంటున్నారు. ఆడియో రికవరీ ఎక్కడ ఉంటుందండి మీకు? అది ఒక పాయింట్లో ఏమైందంటే క్యాటలాగ్ గేమ్ స్టార్ట్ అయిందండి.
అంటే కంపెనీ వాల్యుయేషన్, క్యాటలాగ్ గేమ్, అంటే నా దగ్గర 500 సినిమాలు ఉన్నాయి, అందులో పెద్ద స్టార్ ఏ గ్రేటెడ్ సినిమాలు ఇన్ని ఉన్నాయి అనే ఒక ఇది వచ్చింది. సో దానికోసం వాళ్ళు కొనడం స్టార్ట్ చేశారు. కంపెనీ వాల్యుయేషన్తో ఫండింగ్ రావడం, అలా కొనడం ఒక ప్రాసెస్లోకి వెళ్ళింది. సేమ్ ఓటీటీల లాగే ఈవెన్చువల్లీ మీకు ఎవడు అప్పిచ్చినా, ఎవడు మీ క్యాటలాగ్ చూసినా మీ రెవెన్యూ చూస్తారు కదా. ప్రొజెక్షన్స్ అనేది హై ఉన్నాయి, అవి మెల్లిగా అంటే తగ్గుతున్నాయి. బట్ అంటే వాళ్ళకి వచ్చేది ఏంటి, ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూ, స్పాటిఫై, తర్వాత ఏవైతే ఆడియో ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఇవి. ఒకప్పుడు నాకు తెలిసి 5-6 ఆడియో ప్లాట్ఫామ్స్ ఉండేవి, అవన్నీ తగ్గిపోయాయి. అక్కడ కూడా అంతే, రేడియో వాళ్ళు ఒకప్పుడు మంచి పేమెంట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. ఎఫ్ఎం వాళ్ళు ఎఫ్ఎం వినేవాళ్ళు తగ్గిపోయారు, ఎఫ్ఎం నుంచి వచ్చే రెవెన్యూ తగ్గిపోయింది. ప్లాట్ఫామ్స్ కూడా నాకు తెలిసి మెర్జర్స్ అయ్యాయి కొన్ని. యాపిల్ మ్యూజిక్, వింక్ మెర్జర్ అయింది. అలా కొన్ని మెర్జర్స్ అయ్యి నాకు తెలిసి ఒక 3-4 ప్లాట్ఫామ్లే ఉన్నాయి. కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే అసలు ఎవడు వినట్లేదు. ఇంకా మిగిలిన యూట్యూబ్ ఏం మనకేం గొప్పగా ఏం పే చేయదు. ఇప్పుడు మన వీడియో పెడితే ఎంత వస్తుందో ఆడియోకి అంతే వస్తుంది. ఇప్పుడు మరి లిరికల్ వీడియోస్ అవి దాని గురించేనా, అంటే వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటున్నారు కాబట్టి లిరికల్ వీడియోస్ అవి చేయాల్సి వస్తుంది అంతే. ముందు ఒక లిరికల్ వీడియో లాగా వదలడం, మళ్ళీ అదే పాట హిట్ అవుతే ఫుల్ వీడియోస్ అది ఓకే సార్. అంటే నేను అంటే మీ కంటెంట్ ఇవ్వాల్సి వస్తుంది, సినిమా కంటెంట్ వాడాల్సి వస్తుంది కదా దాంట్లో. వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటున్నారు కాబట్టి లిరికల్ వీడియోస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే మరి ఆ వీడియోకి వ్యూవర్షిప్ ఉండాలి కదా. అవును. వ్యూవర్షిప్ లేకపోతే వేస్ట్ కదా. మరి ఇప్పుడు ఇంకా అది కూడా తగ్గిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా లిరికల్ వీడియోస్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ కూడా ఇంకా డౌన్ అంతే. యూఎఫ్ఓ, క్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్ కట్టుకోవాల్సిందే కదా. సో అవి ఎలా ఉంటాయండి అవి వాటి? సో టెక్నికల్గా ఈ యూఎఫ్ఓ, క్యూబ్, డిజిటల్ ప్రొవైడర్స్ది ఒక ఇష్యూ అయితే రన్ అవుతుందండి. అదేంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ఒక థియేటర్ ఓనరు ప్రొజెక్టర్ కొనాలంటే ప్రొజెక్టర్ వాల్యూ కన్నా ఎక్కువ కట్టి కొంటున్నాడు. ఎందుకంటే అది కొంతమంది దగ్గర ఆథరైజ్ అయ్యి ఉంది కాబట్టి. వాడు నువ్వు ఎక్కువ చెప్తున్నావు పక్కన ఇంకో షాప్కి వెళ్ళి తక్కువ కొనుక్కునే పరిస్థితి లేదు. అది కంప్లీట్లీ ఈ కంట్రీలో వీడే ఆథరైజర్ కాబట్టి దాని వాల్యూ కన్నా ఎక్కువ అమ్ముతుంటే కొనుక్కుంటున్నాం. అక్కడ వాడు డబ్బులు చేసుకుంటున్నాడు. రెండోది, కొన్నగానే అయిపోవట్లేదు, ఎవ్రీ మంత్ మళ్ళీ మెయింటెనెన్స్ కింద ఛార్జ్ తీసుకుంటున్నాడు. యాన్యువల్ ఏఎంసీ అని అదొక ఛార్జ్ తీసుకుంటున్నాడు. మళ్ళీ అందులో సినిమా వేయాలంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఈ వీక్ థియేటర్ డిజిటల్ అని ఇంకొక ఛార్జ్ తీసుకుంటున్నాడు. అదే జరుగుతుంది. సో ఎన్ని రకాల మళ్ళీ యాడ్ రెవెన్యూ ఒకటి ఉంటుంది వాడికి. సో ఎన్ని రకాల యాడ్ రెవెన్యూ కూడా అతందే. సో రాదు. అంటే అది డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు నేను ఒక థియేటర్ కడుతున్నాను, నాకు ప్రొజెక్టర్ కావాలి, నేను వెళ్ళి అడిగితే బాబు నువ్వు ₹1,00,00,000 కట్టేసావు అనుకో, లేదా ఒక 70 లక్షలు 60 లక్షలు కడితే అవి రేంజ్లు బట్టి ఉంటాయి ప్రొజెక్టర్స్. ఇది ఇస్తే ఇది నీకు ఇచ్చేస్తా, నువ్వు మంత్లీ రెంట్ కట్టక్కర్లేదు, కానీ ఇన్ని ఇయర్స్ వరకు నేను నీకు ఇచ్చినందుకు యాడ్ రెవెన్యూలో నాకు ఇంత షేర్ ఇవ్వాలి, లేదా ఏఎంసీ ఇంత కట్టాలి, ఇన్ని ఇయర్స్ వరకు ఏఎంసీ కడుతూ వెళ్ళాలి, ఇలా కొన్ని టర్మ్స్ పెడతారు. బట్ డబ్బులు అయితే మొదలట్లే. అదే నా దగ్గర అంత డబ్బులు లేవనుకోండి, నేను 60 లక్షలు అప్పుడు ఏంటంటే మంత్లీ రెంట్ అని వేస్తాడు. మంత్లీ రెంట్ 15,000 ఉండొచ్చు, 20,000, 25,000 ప్రొజెక్టర్ని బట్టి వేసుకుంటూ వెళ్తున్నారు. సో బేసికల్లీ ఆ 60 లక్షల్లో వాడికి నేను వన్ టైం పేమెంట్ చేయట్లేదు కదా, 60 లక్షలకి వాడే పెట్టుకుంటున్నట్టు దానికి వడ్డీలాగా వేసుకొని ఆ వడ్డీని మనకు రెంటలంగా మన మీద రుద్దుతున్నాడు, ప్లస్ మన దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాడు. సో ఇది జరుగుతున్న సిస్టమ్. ఏదైనా డబ్బులు దండుకోవడమే అండి. ఇష్యూ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం ప్రొడ్యూసర్స్గా మనం అడిగేది ఏంటంటే, బాబు నువ్వు ఆల్రెడీ థియేటర్ దగ్గర నుంచి వేరే విధాలుగా డబ్బులు ఛార్జ్ చేస్తున్నావు, నువ్వు అక్కడికే రిస్ట్రిక్ట్ అవ్వు, నువ్వు మళ్ళీ ప్రొడ్యూసర్ల దగ్గర ఛార్జ్ చేయకు. ఇది చాలా బర్డెన్ అయిపోతుంది. చిన్న సినిమా ప్రొడ్యూసర్లు ఉన్నారు, అంటే పాపం సినిమా ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టి తీస్తారు, సినిమా వేరియస్ రీజన్స్ వల్ల సరిగ్గా ఆడట్లేదు, అది 1-2 కోట్లు షేర్ చేసింది. ఈ 2 కోట్లు షేర్ చేసిన దాంట్లో మళ్ళీ 50 లక్షలు డిజిటల్ ఛార్జీలకు పోతున్నాయి. మరి ప్రొడ్యూసర్కి నష్టం కదా. ఇప్పుడు 10 కోట్లు సంపాదించిన దగ్గర నువ్వు 1 కోటి తీసుకుంటే అది వేరే లెక్క. బట్ అసలు ఆల్రెడీ నష్టాల్లో ఉన్నోడు షేర్ ఇంత వచ్చిందనుకో, తక్కువ వచ్చిన దాంట్లో కూడా నువ్వు తీసుకుంటున్నావు కదా, అది ప్రాబ్లం. అంటే ఇప్పుడు నాదే గర్ల్ ఫ్రెండ్ సినిమా ఉందండి, నేను ఆల్మోస్ట్ 1.5 కోటి డిజిటల్స్ కట్టా 3 వారాలు 4 వారాలకి. ఇదే డబ్బు
నువ్వు నీ రెవెన్యూలో నువ్వు వేరే మోడల్ ఎత్తుకొని ప్రొడ్యూసర్ దగ్గర నుంచి తీసుకోకు. నువ్వు అక్కడ రెంటల్ తీసుకుంటున్నావా, ఆ రెంటల్ అడ్జస్ట్ చేసుకో. అక్కడ ఏఎంసీ తీసుకుంటున్నావా, అందులో అడ్జస్ట్ చేసుకో. అక్కడ చేసుకోమనేది మన సైడ్ వాదన. అదేదో కేసు నడుస్తుంది, అది ప్రొజెక్టర్స్ సంబంధించి. అంతే. సో డిజిటల్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు థియేటర్ దగ్గర నుంచే వాట్ ఎవర్ వాళ్ళ రెవెన్యూ అనేది అక్కడ నుంచే తీసుకోవాలి, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి తీసుకోకూడదు అనేది ఒకటి జరుగుతుంది. ఏది యూఎఫ్ఓ క్యూబ్ అన్ని అన్ని కూడా మామూలు వారానికి ఎంత ఉంటుందండి అది? మామూలుగా 2K 4K ప్రొజెక్టర్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ అయితే ఒక 15,000 రూపీస్ డిజిటల్ ఛార్జెస్ కట్టాలి మనం. ఇంకొంచెం బెటర్ ప్రొజెక్టర్స్ అయితే 20-25 ఉంటాయి. మల్టీప్లెక్స్ అయితే 35. అంటే ఇప్పుడు యూఎఫ్ఓ క్యూబ్ ఈ ఫార్మాట్లు కదండి. అవునండి. వీటికి సంబంధించిన ప్రొజెక్టర్స్ ఉంటాయి అక్కడ. వాళ్ళ ప్రొజెక్టర్సే ఉంటాయి. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఛార్జ్ చేసి 15,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్లో అయితే 30,000 రూపీస్. అంటే మల్టీప్లెక్స్లో ఎందుకు ఎక్కువ అంటే 5 స్క్రీన్స్ ఉంటాయి కదా, వాళ్ళ లైసెన్స్ 5 స్క్రీన్లో నువ్వు ఏ స్క్రీన్ అని వేసుకోవడానికి ఇస్తాడు, సైట్ లైసెన్స్ లాగా. అందుకే అక్కడ ఎక్కువ ఛార్జ్ చేస్తాడు. సింగిల్ స్క్రీన్స్లో ఒకటే స్క్రీన్ కాబట్టి 15,000కి రిస్ట్రిక్ట్ చేశాడు. 15-20 అలా ఉన్నాయి. ఎస్ ఎస్. మరి అయితే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్లో అంటే సినిమా ఇండస్ట్రీ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఏంటంటే ఇంతకుముందే హార్ష్ రియాలిటీ చాలా వచ్చే లెక్కలేం లేవు, పోయే లెక్కలు ఎక్కువ ఉన్నాయి. మరి అంటే ప్యాషన్తో ప్యాషనే అండి, వదులుకోలేక సినిమాలు తీయడం, ప్యాషన్ అంతే. వదులుకోలేక సినిమాలు తీయడమే తప్ప. అంతే. అందరి వృత్తుల్లాగే మన వృత్తి కూడా. మనం ఒక దాంట్లో 10 ఏళ్ళు ఉండిపోయాం. ఇప్పుడు కొత్తగా వెళ్ళి ఇప్పుడు రాత్రి ఇంకొక వ్యాపారం ఇంకొకటి ఏదో చేయలేం కాబట్టి ప్యాషన్తో ఉండిపోయి చేస్తున్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ. అదే జనరల్గా పోస్టల్ మీద నెంబర్లు చూసి 100 కోట్లు 500 కోట్లు 600 కోట్లు చూసి ఈ ఫ్యాన్స్ మా హీరో అంతా చేసాడని కాలరగా వేసుకుంటాం కానీ, బట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా తక్కువ సినిమాలు. చాలా తక్కువ సినిమా. చాలా తక్కువ అన్నాం కన్నా 3, 4, 5 సినిమాలకు మించి ఎవరం ఇక్కడ డబ్బులు సంపాదించట్లేదు. జస్ట్ ఏంటంటే రొటేషన్ జరుగుతుంది. హోప్ఫుల్లీ ఆప్టిమిస్టిక్గా నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది, నెక్స్ట్ సినిమా గట్టిగా ఆడుతుంది అని ఒక ప్రయత్నం అంతే. ప్రొడ్యూసర్లందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా వెనక జరుగుతున్నాయి అందించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. సో దీని తర్వాత సినిమా బిజినెస్ గురించి, వాట్ ఈజ్ సినిమా, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ బిహైండ్ సినిమా అనే దాని గురించి అందరికీ ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. చాలామందికి సినిమా వెనకాల వాడు 100 కోట్లు సంపాదించాడు, వాడు ఆటోలో తిరుగుతున్నాడు, వాడి ఇల్లు అక్కడ ఉంది అని అనుకుంటారు. అది ఏం కాదు, మొత్తం కష్టాలే. జస్ట్ ఏంటంటే ఎవడు ప్యాషన్ వాడు పర్సూ చేస్తున్నట్టే మనం మన ప్యాషన్ పర్సూ చేస్తున్నాం. అట్లీస్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరి మీద ఓ రెస్పెక్ట్ ఉంటుందేమో అనేది నాకు అనిపించింది. అందుకే లేదు మీరు చేద్దాం అన్నప్పుడు నేను ఎగ్జైట్. అదే నేను ఇప్పుడు అంటాం కూడా అదే, నాకైతే అదే అనిపిస్తుంది. అంటే నేను రోజు తిరిగినా, రోజు మీ అందరితో మాట్లాడుతున్నా కూడా, బట్ అంత ఓపెన్గా ఉండదు. ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ పాట బాగుందా లేదా మాట్లాడుకుంటాం, కానీ ఇంత డీప్గా డిస్కషన్ ఉండదు కదా. సో ఖచ్చితంగా సో ఆడియన్స్ అందరికీ కూడా ఒక చిన్న అవేర్నెస్ వస్తుందని అనుకుంటున్నాను. సో మీ విలువైన సమయాన్ని ఇచ్చి వచ్చినందుకు ధన్యవాదాలు ధీరజ్ గారు. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ చెన్నై స్టోరీ.